శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 43-44 అధ్యాయములు. బాబా సమాధి చెందుట, ముందుగా సన్నాహము, ఇటుకరాయి విరుగుట, 72 గంటల సమాధి, బాపుసాహెబ్ జోగ్ సన్యాసము, అమృతతుల్యముకు బాబా పలుకులు, నేననగా ఎవరు. 43-44 అధ్యాయాలు కూడా బాబా శరీర త్యాగం చేసిన కథనే వర్ణించుచున్నవి కనుక వాటిని ఒక చోట చేర్చుట జరిగినది. ముందుగా సన్నాహం. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధంగా ఉన్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచరణం. ఏలన ప్రపంచ విషయం నుండి అతని మనసును మరలించి భగవద్ విషయములందు లీనమర్చినచో అతడు పరమమును సహజముగాను సులభంగాను పొందును. పరీక్షణ్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలునిచే శపించబడి వారం రోజుల్లో చనిపోటుకు సిద్ధంగా ఉన్నప్పుడు గొప్ప యోగి శుకుడు భాగవత పురాణమును ఆ వారంలో బోధించారు. ఈ అభ్యాసం ఇప్పటికీ అలవాట్లో ఉన్నది. చనిపోటుకు సిద్ధంగా ఉన్న వారికి గీత, భాగవతము మొదలు గ్రంథములు చదివి వినిపించేదరు. కానీ బాబా భగవంతుని అవతారం ఒకటిచే వారికి అట్టిది అవసరం లేదు. కానీ బాబా ఇతరులకు ఆదర్శంగా ఉండుటకు అలవాటును పాటించిరి. త్వరలో దేహత్యాగం చేయుచున్నానని తెలియగానే వారి వజయను అతన్ని పిలిచి రామ విజయమును గ్రంథమును పారాయణం చేయమనిది. అతడు వారంలో గ్రంథమును పఠించారు. తిరిగి దానిని చదువుమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవళ్ళు దానిని చదివి 3 దినములలో 2వ పారాయణం పూర్తి చేశాను. ఈ విధముగా 11 దినములు గడిచాను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయాను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా ఉండి ఆత్మానుసంధానంలో మునిగి చివరి క్షణముకై ఎదురుచూచుండేది. 2-3 దినముల ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుటకు, భిక్షాటనం చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చున్ను. చివరి వరకు బాబా చైతన్యంతో ఉండి అందరినీ ధైర్యంగా ఉండుడని సలహానిచ్చిరి. వారెప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనీయలేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీమాన్ బూటియు వారితో కలిసి మసీదులో భోజనం చేయుచుండేవారు. ఆనాడు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనం చేయమనిరి. ఆయనను కొంతమంది లక్ష్మీబాయి సిందే, బాగోజీ సిందే, బాయాజీ, లక్ష్మణ్ బాలాషింపి, నానాసాహెబ్ నిమోర్కర్ అక్కడే ఉండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చొని ఉండెను. లక్ష్మీబాయి సిందేకు 9 రూపాయల దానము చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము బాగాలేదని, అందుచేత తనను రాతితో కట్టిన బూటి మేడలోనికి తీసుకుని పోయినా అచ్చట బాగుగా ఉండునని చెప్పాను. ఈ తుది పలుకులాడుచు బాబా బాయాజీ తాత్యాకోత్యపై ఒరిగి ప్రాణములు విడిచాను. బాగోజీ దీన్ని కనిపెట్టాను. దిగువ కూర్చొని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్ ఈ సంగతి చెప్పాను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోశాను. అవి బయటకు వచ్చాను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచాను. అంతలో బాబా కళ్ళు తెరిచి మెల్లగా ఆ అనెను. బాబా తమ భౌతిక శరీరం విడిచిపెట్టనని తెలిసిపోయాను. బాబా సమాధి చెందినను సంగతి సిరిడి గ్రామంలో కారు చిచ్చు వలె వ్యాపించెను. ప్రజలందరూ, స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి. కొందరు బిగ్గరగా ఏడ్చిరి, కొందరు వీధులలో ఏడ్చుచుండిరి, కొందరు తెలివి తప్పి పడిరి. అందరి కండ్ల నుండి నీరు కాలువ వలె పారుచుండెను. అందరూ విచారగ్రస్తులేరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనెను. మునుముందు 8 ఏళ్ల బాలునుగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరనిది. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవరునూ సందేహింపనక్కర్లేదు. ఏలన కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువి కార్యమే ఉనర్చెను. సుందర శరీరంతో, ఆయుధములు గల చతుర్భుజములతో కృష్ణుడు దేవకీదేవి కారాగారమున 8 ఏళ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యను. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను. ఈ అవతారము భక్తులను ఉద్ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడల అగమ్య గోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోటి సంబంధము ఈ యొక్క జన్మది కాదు, అది గడిచిన 72 జన్మల సంబంధం. ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన ఆ మహారాజు ఎచ్చటికో పర్యటనకై పోయినట్లు అనిపించడం వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురన్న దృఢ విశ్వాసం భక్తులకు కలదు. బాబా శరీరం నెట్లు సమాధి చేయవలను అన్న విషయము గొప్ప సమస్య అయ్యను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలెనంది. కుశాల్ చంద్, అమీర్ శక్కర్ కూడా అభిప్రాయంనే వెలుబుచ్చిరి. కానీ రామచంద్ర పాటిల్ అను గ్రామ మున్సబు గ్రామంలోని వారందరితో నిశ్చయమైన దృఢ కంఠస్వరంతో మీ ఆలోచన మాకు సమ్మతం కాదు, బాబా శరీరము రాతి వాడలో పెట్టవలసినదే అనెను. అందుచే గ్రామస్తులు 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపిరి. బుధవారం ఉదయం గ్రామంలో జ్యోతిష్కుడును శ్యామకు మేనమామకు లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి చేయిపట్టి లాగి ఇట్లనెను. త్వరగా లెమ్ము, బాపు సాహెబ్ నేను మరణించి తిని అనుకొనుచున్నాడు. అందుచే అతడు రాడు. నీవు పూజ చేసి కాకడ హారతిని ఇమ్ము. లక్ష్మణ్ మామ సనాతన ఆచారపరుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయం బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించేవాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసములు ఉండెను. ఈ దృశ్యం చూడగానే పూజా ద్రవ్యముల పళ్ళెమును చేత ధరించి మౌల్వీలు ఆటంకపరుచుచున్నను పూజను హారతిని చేసిపోయాను. మిట్ట మధ్యాహ్నము బాపుసాహెబ్ జోగ్ పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతి నెరవేర్చాను. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడలో ఉంచుటకు నిశ్చయించి అతడి మధ్య భాగమును త్రొవ్వుట ప్రారంభించిరి.
మంగళవారం సాయంకాలము రాజధాని నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి. అందరూ దాన్ని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయం అమీర్బాయ్ బొంబాయి నుండి వచ్చాను. కోపర్గాం నుండి మామలద్దార్ వచ్చాను. ప్రజలు భిన్నాభిప్రాయంతో ఉన్నట్లు తోచాను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలను అనెను. పట్టుబట్టిరి. కనుక మామలద్దార్ ఎన్నిక ద్వారా నిశ్చయించవలను అనెను. వాడను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలను అని అతడు అనెను. కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ పోటుకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరణ వల్ల రెండో పార్టీ యొక్క మనసు మారెను. అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడలో సమాధి చేటుకు అంగీకరించిరి. బుధవారం సాయంకాలం బాబా శరీరమును ఉత్సవంతో వాడకు తీసుకుని పోయిరి. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తకముగా సమాధి చేసిరి. యథార్థముగా బాబాయే మురళీధరుడు. వాడ దేవాలయమైను. అది ఒక పూజా మందిరమాయను. అనేక మంది భక్తులు అతడికి పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ బాటే ఉపాసిని బాబా నెరవేర్చిరి. ఉపాసిని బాబా బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయం గమనించవలను. ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారము బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు. అవయములన్నీ సాగుచుండెను. బాబా కఫిని చెప్పకుండా సులభంగా తీయగలిగిరి. ఇటుకరాయి విరుగుట. బాబా భౌతిక శరీరం విడిచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకునం అయ్యను. మసీదులో ఒక పాత ఇటుక ఉండెను. బాబా దానిపై చెయ్యి వేసుకొని కూర్చుని ఉండేవారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్తులగుచుండ్రి. అనేక సంవత్సరములు ఇట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకుని ఉండగా అది చేతి నుండి జారి కింద పడి 2 ముక్కలైపోయాను. ఆ సంగతి బాబాకు తెలియగానే వారు మిగులు చింతించి ఇట్లని ఏడ్చిరి. ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయము వలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడి వాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో దాని అందు నాకంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును, బాబా నిర్జీవి ఇటుక కోసం ఇంత బాధపడనేలా? అందులో ఒక భయమాడి పందిట్లు సమాధానం ఇచ్చాను. యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయం చేయుటకే అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మసలున్నప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కానీ లోపల వారు శుద్ధ చైతన్యులే. వారి కర్తవ్య విధులను ఎరుగుదురు. 72 గంటల సమాధి. ఇటుక విరుగుటకు 32 సంవత్సరముల పూర్వము అనగా 1886 సంవత్సరంలో బాబా సీమోల్లంఘనం చేయ ప్రయత్నించెను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసం వ్యాధితో బాధపడుచుండెను. దాన్ని తప్పించుకున్నట్టుకై తన ప్రాణమును పైకి తీసుకుని పోయి సమాధిలో ఉండవలను అనుకొని భక్త మహల్సాపతితో ఇట్లనిరి, నా శరీరమును 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయితే సరే, లేని ఎడల నా శరీరమును ఎదురుగా ఉన్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలమును చూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా కింద కూలెను. వారి ఊపిరి నిలిచెను. వారి నాడి కూడా ఆడుకుండెను. శరీరం నుండి ప్రాణము పోయినట్లు ఉండెను. ఊరి వారందరూ అతడు చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో సమాధి చేటుకు నిశ్చయించిరి. కానీ మహల్సాబతి అడ్డగించను. తన ఒడిలో బాబా శరీరం ఉంచుకొని 3 రోజులు అట్లే కాపాడుచూ కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో ప్రాణం ఉన్నట్లు కనిపించెను. ఊపిరి ఆడన ఆరంభించెను. కడుపు కదిలెను. కళ్ళు తెరిచెను. కాళ్ళు చేతులు సాగతీయచు బాబా లేచెను. దీనిని బట్టి చదువరులు ఆలోచించవలసిన విషయం ఏమన్నా, బాబా 3 మూరల శరీరమా లేక లోపల ఉన్న ఆత్మయ? పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును. శరీరం అశాశ్వతము గాని లోనున్న ఆత్మ పరమసత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము. అదియే పంచేంద్రియములను మనసును స్వాధీనమందుంచుకొనున్నది, పరిపాలించున్నది. అది ఏ సాయి. అదియే ఈ జగత్తునందు గల వస్తువులన్నిటి అందు వ్యాపించి ఉన్నది. అది లేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకొనిన కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరం వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లనే పూర్వము గానగాపురంలో వెలిసిన దత్తదేవుని అవతారమగు నరసింహ సరస్వతి వారు సమాధి చెందుటకు బాహ్యమునకే కాని సమస్త చేతనాచేతనములందు కూడా వారిని నియమించువారును పరిపాలించువారును వారే. ఈ విషయం ఇప్పటికీ సర్వస్వ శరణాగతి చేసిన వారికి, మనఃపూర్వకంగా భక్తితో పూజించిన వారికి అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతము బాబా రూపము చూడ వీలు లేనప్పటికీ మనం షిరిడీకి వెళ్ళినచో వారి జీవితం ఎత్తు పటం మసీదులో ఉన్నది. దీనిని శ్యామరావు జేకర్ అని గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసి ఉన్నాడు. భావకుడు భక్తుడైన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరంతో చూసినంత తృప్తి కలుగుచేయను. బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోట నివసించుచు పూర్వం వలనే తన భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుల వలె కనిపించినను నిజముగా వారే దైవం.
బాపుసాహెబ్ జోగ్ సన్యాసం. జోగ్ సన్యాసం పుచ్చుకొనిన కథతో హేమాడ్పంతి అధ్యాయంను ముగించుచున్నారు. సకారాం హరి ఉరఫ్ బాపుసాహెబ్ జోగ్ పూణే నివాసియకు సుప్రసిద్ధ వార్కరి విష్ణుబువా జోగ్ గారికి చిన్నాయన. 1909 సంవత్సరమున సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తరువాత భార్యతో షిరిడీకి వచ్చాను. వారికి సంతానం లేదు. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవ ఎందే కాలమంతయు గడుపుచుండేది. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపుసాహెబ్ జోగ్ మసీదులోను చావడిలోను కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతినిచ్చుచుండెను. అదీను కాక ప్రతిరోజు సాటేవాడాలో జ్ఞానేశ్వర్యు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో, నేనిన్నాళ్ళు నీ సేవ చేసేతిని, నా మనసు ఇంకనూ శాంతం కాలేదు. యోగులతో సహవాసం చేసినను నేను బాగు కాకుండాటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించదవు అనెను. ఆ ప్రార్థన విని బాబా, కొద్ది కాలములో నీ దుష్కరములు ఫలితములు నశించును, నీ పాప పుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీ అభిమానమును పోగొట్టుకొని మోహమును రుచిని జయించెదవో, ఆటంకములన్నిటినీ కడచెదవో, హృదయపూర్వకముగా భగవంతుణ్ణి సేవించుచు సన్యాసము పుచ్చుకొనెదవో, అప్పుడు నీవు ధన్యుడవయ్యేదవు అనిది. కొద్ది కాలం పిమ్మట బాబా పలుకులు నిజమాయను. అతని భార్య చనిపోయాను. అతనికి ఇంకొక అభిమానం ఏదీ లేకుండాచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను. అమృతతుల్యముకు బాబా పలుకులు. దయా దాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కుసార్లు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప మరేమీ చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షమిచ్చి రుణము తీర్చుకొనెదను. ఎవరైతే నన్నే చింతించుచు నా గుర్చియే దీక్షతో ఉందురో, ఎవరైతే నాకు అర్పించనిది ఏమీ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉందును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయములో ఉన్న నన్ను సర్వస్వ శరణాగతి వేడవలని. నేననగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించితిరి. వారిట్లనిరి, నన్ను వెదుకుటకు నీవు దూరముగా గాని మరెచ్చటికి పోనక్కరలేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే కాక అన్ని జీవులలోనున్న చైతన్యము లేదా అంతరాత్మ ఒకటే అని తెలుసుకొందువు. అది నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నిటిలో నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యం పొందెదవు. హేమాడ్పంత్ చదువులకు ప్రేమతో నమస్కరించి వేడదనేమన్నా వారు వినయ విధేయతలతో దైవమును యోగులను భక్తులను ప్రేమింతురుగాక. బాబా పెక్కుసార్లు ఎవరైతే ఇతరులను నిందించెదరో వారు నన్ను హింసించిన వారగుదురు. ఎవరైతే బాధలను అనుభవించెదరో ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి కూర్చెదరు అని చెప్పారు కదా. బాబా సర్వవస్తు జీవ సముదాయంలో ఐక్యమే ఉన్నారు. భక్తులకు నలుపక్కల నిలిచి సహాయపడతారు. సర్వజీవులను ప్రేమించడు తప్ప వారు మరేమీ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి సెలవించుచుండెను. హేమాడ్పంత్ ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడదరో, ఎవరు దానిని భక్తితో వినదరో ఉభయులను సాయిలో ఐక్యమగుదురు. 43-44 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. సాయి దివ్య రక్ష కవచ యంత్రానికి